ఎన్నో రోజుల తర్వాత ఒక యూఎస్లో ఉండే బీచెస్ ఎలా ఉంటాయి అలాంటి వైబ్ తోటి ఫుల్ ఎంజాయ్ చేసా. చూడండి లాస్ట్ వరకు అద్భుతంగా ఉంది లొకేషన్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై వ్లాగ్. ఎన్నో రోజుల తర్వాత ఒక ట్రావెల్ వ్లాగ్. ఈరోజు మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజెరాలో ఉన్న అంబ్రెల్లా బీచ్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారు కదా, రాత్రిపూట ఈ ప్లేస్ ఎంత అందంగా వెలిగిపోతుందో. నిజానికి ఇది నాకు చాలా స్పెషల్ మరియు కొంచెం ఎమోషనల్ వీడియో. ఎందుకంటే రేపే నేను షిప్ జాయిన్ అవ్వబోతున్నాను. వచ్చే 4 నెలలు సముద్రం మధ్యలో ఫ్యామిలీకి దూరంగా నా డ్యూటీ మొదలవబోతుంది. అందుకే ఈ షిప్ ఎక్కే ముందు ఒక్కసారి ఇలా భూమి మీద కాసేపు ప్రశాంతంగా గడుపుతామని ఇక్కడికి వచ్చాను. నాతో పాటు ఇంకిద్దరు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో షిప్ ఎక్కబోతున్నారు. కొంచెం టెన్షన్గా ఉండేవాళ్ళు. హోటల్ రూమ్లో ఏముంటారు, నాతో పాటు రండి అని చెప్పి అంబ్రెల్లా బీచ్ ఈ ఫుజెరా దుబాయ్కి దగ్గరలోనే ఉంటుంది. ఫుజెరా అన్నది ఫేమస్ షిప్పింగ్ హబ్ అనమాట. సో దీనికి అంబ్రెల్లా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ లైటింగ్ సెటప్ అంతా అంబ్రెల్లా గొడుగు షేప్లో డిజైన్ చేశారు. రాత్రిపూట ఈ లైట్ల వెలుగులో నడుస్తుంటే ఏదో యూరోప్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ దాదాపు 10 to 15 degrees మధ్యలో ఉంది. చాలా చల్లగా, చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా ఉంది. ఇట్లాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు సేమ్ మన ఇండియాలో కూడా ఇట్లాంటి వైబ్స్ తోటే, ఇట్లాంటి అట్మాస్ఫియర్ వాతావరణం చూసినట్టే అనిపించింది. మెయిన్గా ముంబైలో మెరైన్ డ్రైవ్, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ లేదా హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్లో, చెన్నైలో మెరీనా బీచ్ ఎలాగైతే సాయంత్రం వేళ సందడిగా ఉంటాయో ఫుజెరాలో కూడా ఈ అంబ్రెల్లా బీచ్ కూడా అంతే. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఇక్కడ కాంక్రీట్ జంగిల్ తక్కువ, ప్రశాంతత ఎక్కువ. మనకాడ జనాలు నిండిపోయి, అంటే ఏదైతే ప్రశాంతత వాతావరణం కోరుకుంటామో అది కొంచెం తక్కువ మనకి దక్కడము. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న చిన్న హట్స్, ఆ లైటింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడుకోవడానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ అంతా గ్రూప్స్గా వచ్చి ఇలాంటి ఫ్యామిలీస్ తోటి మంచిగా కాఫీ తాగుతూ జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు నాతో పాటు వచ్చిన ఇద్దరిని వెనకాల. ఎగ్జాక్ట్ 15 years బ్యాక్ కూడా నేను కూడా ఇట్లాంటి స్టేజ్లోనే ఉండే. చాలా మటుకు ఒక్కసారి షిప్ ఎక్కితే ఒక 4-5 నెలలు అసలు షోర్లీ వంటి ఇట్లా పోర్టు దగ్గర దిగే ఛాన్స్ కూడా దక్కదు. సో అందుకే ఒక్కసారి షిప్ ఎక్కే ముందు టైం ఉంటే కనుక ఇట్లా బయట తిరగడానికి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. నిజంగా షిప్ లైఫ్లోకి వెళ్ళే ముందు ఇలాంటి లైవ్లీ అట్మాస్ఫియర్ని చూడడం మనకు చాలా హాయ్ అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఒంటరిగా ఈ అందాన్ని చూడాల్సి వస్తుంది అనే చిన్ని బాధ కూడా గుండెల్లో ఎక్కడో మూల ఉంటుంది. మామూలుగా ఒకప్పుడు ఇట్లా నేను ఎప్పుడైనా షోర్లీ వెళ్తే నా స్టార్టింగ్ డేస్లో ఇంట్లో వాళ్ళకి వీడియో కాల్ చేసి అమ్మ ఇదిగో ఇది అని వీడియోస్ చూపించేటోడిని. సో అదే విధంగా నేను చూసింది మీ అందరికీ చూపిద్దామని ఒక తాపత్రయంతో వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. క్షణమైన కనబడకుంటే ప్రాణమాగదే, అడుగైన దూరం వెళితే ఊపిరాడదే, ఎండ నీకు తాకిందంటే చెమట నాకు పట్టేనే, చరే నిన్ను చేరిందంటే ఉడుకు నాకు పుట్టేనే, దేహం నీది నీ ప్రాణమే నేను. అద్వితి, మనిషి, ఐ లవ్ యూ. లోకంలోన అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అందవే, ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని ఋతువు నువ్వే, ప్రాణాన్ని నా వెలిగించావే. ఇలాంటి ప్లేస్కి వస్తే ఇలాంటి పాటలు పాడాలనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫోటో స్పాట్స్ భలే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక ఆవు బొమ్మ ఉంది. దీని దగ్గర ఇలా పాలు పిసుకుతున్నట్టు ఏదో దిగితే భలే ఫన్నీగా ఉంటుంది కదా. అద్వితి ఉంటే మాత్రం ఏంది ఇది, ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్న పిల్లోడి చేష్టలు పోవా అని నవ్వేది. ఇదిగో నేను ఎంజాయ్ చేస్తున్నట్టు మా పాప చూస్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ విషయం గమనించారా, ఇక్కడ లోకల్ అరబ్స్ కన్నా మన ఇండియన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. మన దేశం దాటి వచ్చిన మన వాళ్ళని చూస్తుంటే ఏదో తెలియని ధైర్యం. యుఏఈ డెవలప్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ప్రపంచ స్థాయి టూరిస్ట్ స్పాట్గా మార్చారు. వీళ్ళ విజన్, ప్లానింగ్ అద్భుతం. ముఖ్యంగా ఇండియా మరియు యుఏఈ మధ్య ఉన్న సంబంధాలు ఈ మధ్యకాలంలో చాలా బలపడ్డాయి. మన భారతీయులను ఇక్కడ చాలా గౌరవిస్తారు. మన వాళ్ళు కూడా ఈ దేశం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ సేఫ్టీ గురించి అస్సలు ఆలోచించాల్సిన పనే లేదు. అర్ధరాత్రి అయినా సరే ఆడవాళ్ళు, పిల్లలు నిశ్చింతగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకే చాలామంది ఇండియన్ ఫ్యామిలీస్ ఇక్కడ సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇండియన్స్ అంటే మ్యాక్సిమం 90% నేను చూసిన వాళ్ళు కేరళ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ.
నిజంగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. మెయిన్గా ఈ లైటింగ్స్ తోటి ఈ సినిమాటిక్ సెటప్ సూపర్ ఉంది. నువ్వే పక్కనున్న పూట పాటే పండు వెన్నెలా తోడై నువ్వు లేని చోట నేను మూగ కోయిలా నువ్వే నాలో చలనం ఎదను పవనం నువ్వే లేని విరహం ప్రతి క్షణము నాకో మరణం రావే చెలియా నిరాకే కిరణం वो చెలితారా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూడండి. ఇంత మ్యాజికల్ గా ఒక్కొక్క లైట్ చేంజ్ అవ్వడం ఇట్లాంటిది మన ఇండియాలో కూడా పెట్టిననుకో టూరిస్ట్ అట్రాక్టివ్ స్పాట్ అయిపోతుంది. ఓకే మరోసారి నీతో అంటున్నా అనగా అనగా కలలాగా అనుకోలేను జతగా కదిలే కలలాగా నీతో కలిసుంటాను నీతో కలిసుంటాను. ఇక్కడ చూడండి కలర్ఫుల్ ఫౌంటైన్స్, పిల్లలందరూ ఎంత ఆనందంగా ఆ నీళ్ళ మధ్యలో పరిగెడుతున్నారో వాళ్ళని చూస్తుంటే నాకు ఒక్కడే గుర్తొస్తుంది నా కూతురు మానుషి. తను ఇప్పుడు నా దగ్గర ఉంటే ఖచ్చితంగా పిల్లలతో కలిసి కేరింతలు కొడుతూ ఆడుకునేది. మానుషికి జస్ట్ 5 years, మొన్ననే 5th birthday అయింది. తనకి ఇలాంటి లైట్స్ అన్నా నీళ్ళన్నా ప్రాణం. నాన్న ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూనే ఉంటుంది ఫోన్లో. వీడియో కాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినావు చెప్పు, వీడియో పెట్టు అని అంటే స్పెషల్గా తనకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని ఈ వీడియో పెడుతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూపిస్తాను తనకి. చూడు తల్లి, నాన్న నీ కోసం ఈ ప్లేస్కి వచ్చాడు, నెక్స్ట్ టైం మనం ఇద్దరం కలిసి వద్దామని చెప్తాను. లైటింగ్స్, సందడి, పిల్లల నవ్వులు ఇవన్నీ ఒకవైపు, కానీ ఇటువైపు చూడండి నల్లగా నిశ్శబ్దంగా ఉన్న సముద్రం. రేపటి నుండి ఇదే నా ప్రపంచం. ఇంకా కొన్ని గంటల్లో నేను షిప్ ఎక్కబోతున్నాను. మినిమం 4 నెలలు నేలని చూడలేను, ఈ జనాల్ని చూడలేను. కేవలం నీళ్ళు, ఆకాశం నా డ్యూటీ. అద్వితి బీ బ్రేవ్. పాపని మంచి చూసుకో. మనిషి మంచి చదువుకో, అమ్మని ఎక్కువ విసిగించకు, నేను తొందరగా వచ్చేస్తా. నిజానికి గుండె బరువుగా ఉంది. ఇండియాలో హాయిగా ఫ్యామిలీతో గడపాల్సిన లైఫ్ని మిస్ అవుతున్నాను. కానీ నా కుటుంబం కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఈ త్యాగం తప్పదు కదా. ప్రతి సేలర్ నవ్వు వెనక ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడనే బాధ దాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ని నా గుండెలో దాచుకొని మీ జ్ఞాపకాలతో నా ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాను. మళ్ళీ 4 నెలల తర్వాత ఇండియాలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజ్ అద్వితి. నేను షిప్ నుంచి వీడియోస్ పెడతాను. మీరు అద్వితి ఇంకా మనిషి వీడియోస్ కావాలి అంటే రాజ్ అద్వితి ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కొత్త ఛానల్. బాయ్ బాయ్.